సర్వశక్త దేవుని స్వరము వినబడుచున్నది మానవ జగతిలో, వినబడుచున్నది మానవ జగతిలో. చీకటి గల చోట్ల వెలుగులు దైవాన్వేషకులందరికీ మరోసారి ఈ సత్యవేద సార పరిశోధన కార్యక్రమానికి, ఈ క్షీరసాగర మథనానికి ఆహ్వానం, దైవాశీస్సులు పలుకుతున్నాను. నేటి మన ధ్యానాన్ని ప్రారంభించడానికి పునాదిగా, మూలవాక్యంగా దైవలేఖనాల్లో నుండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పాత నిబంధన విభాగం యెషయా ప్రవక్త గ్రంథం 41వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. వ్యాజ్యమాడుడి అని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి, పూర్వమైన వాటిని విశదపరచుడి. మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. ప్రియులారా, అది దేవోక్తి. నేటి ధ్యానములో, నేటి సందేశంలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సాధారణంగా నా బోధ వింటున్నవారు ఏమేమి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నదో ముందే యోచించుకొని, నేనే ఆలోచించుకొని, ఊహించుకొని, నన్ను నేను నా విద్యార్థి స్థానంలో ఊహించుకొని, వారు అడక్కముందే, అంత శ్రమ వారు తీసుకోకముందే ప్రజలు అడగాలనుకున్న ప్రశ్నలకు సమాధానం చెప్పటం దేవుడు నాకు నేర్పించిన బోధన విధానం. ఇటీవలి కాలంలో నేను చేస్తూ వచ్చిన సువార్త ప్రసంగాలను వింటున్న క్రైస్తవేతర సోదర సోదరీమణులు ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అదేమిటంటే, చీటికి మాటికి వేదాలలో యేసును గూర్చి వ్రాయబడి ఉంది, ఉపనిషత్తులలో, పురాణాల్లో వ్రాయబడి ఉన్నది, ఆయా మత గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. సకల మత గ్రంథాలలో వ్రాయబడినటువంటి ఆ విషయాలను మనం పరిశీలిస్తే అన్ని గ్రంథాలు మాట్లాడుతున్నది యేసును గూర్చి మాత్రమే అని నేను పదే పదే నొక్కి వక్కాణిస్తూ, పునరుద్ఘాటన చేస్తూ, మళ్ళీ మళ్ళీ చెబుతూ వచ్చాను. ప్రియులారా, ఈ మాటలు విన్న వాళ్లకు ఒక సందేహం వచ్చే అవకాశం ఉంది. వింటున్న వారు ఆలోచనా పరులైతే తప్పకుండా ఈ సందేహం రావాలి, వస్తుంది. అదేమిటంటే, వేదాలలో యేసును గూర్చిన ప్రస్తావన ఉన్నది అని ఎక్కడో దాగిన ఏదో ఒక శ్లోకాన్ని ఎత్తి మీరు మాకు చూపిస్తూ ఉన్నారు. కానీ వేదాలలో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కదా. మరి వేదాలలో ఉన్న అన్ని సంగతులు మీరు ఎందుకు నమ్మడం లేదు? అన్ని సంగతులను ఎందుకు మీరు అంగీకరించడం లేదు? వేదాలు చెప్పిన అన్ని విషయాలను మీరు ఎందుకు ఆచరించడం లేదు? వేదాలలో ఉన్న వేల కొద్ది శ్లోకాలను ప్రక్కన పెట్టి ఏదో మీకు అనుకూలంగా కనిపించిన ఏదో 1-2 శ్లోకాలను మీరు పరిగణనలోనికి తీసుకొని వాటినే ప్రముఖంగా ఎత్తి చూపటం, ఎక్కడో రాసి ఉన్న ఏదో ఒక ముక్కను పట్టుకొని మేమందరము యేసును నమ్మాలని మీరు నొక్కి నొక్కి చెప్పటం, ఇది న్యాయమా అని మీరు నన్ను అడగొచ్చు. వేదాలలో
యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నదని చెప్పిన వాళ్ళు నాకన్నా ముందు చాలామంది ఉన్నారు. నేను మొదటివాడిని కాదు ప్రియులారా. పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ఈ విషయంలో విశేషమైన కృషి చేసి అనేక గ్రంథాలు వ్రాశారు. వారికన్నా ముందు మండపాక కేశవరాయ శర్మ గారనే దైవజనులు యజ్ఞము అనే కరపత్రిక వెలువరించి వేదాలలో యేసు ఉన్నాడు అనే సత్యాన్ని వారు ప్రకటించారు. అంతకన్నా ముందు మా పితామహుల చిన్నతమ్ముడు అంటే మా చిన్నతాత గారైన అద్దంకి దావీదు గారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో విశేషమైన సేవ చేసి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. అద్దంకి దావీదు గారు యజ్ఞము అనే ఒక చిన్న పుస్తకాన్ని రాశారు. ప్రియులారా, భారతీయ సనాతన గ్రంథాలలో యేసు ఉన్నాడు, యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నది అని నమ్మి ప్రకటించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ప్రియులారా, ఈ సంగతి నాకు మరింత లోతుగా మరింత స్పష్టంగా దేవుడు చూపించాడే తప్ప ఈ సంగతి మొదట కనుగొన్న వాడిని నేను కానని వినమ్రతతో ఒప్పుకుంటూ ఉన్నాను. అయితే నేను చెప్పినా నాకన్నా ముందున్న భక్తులు చెప్పినా వారు ఏదో 1-2 శ్లోకాలు ఎత్తి చెప్పారు. మరి వేదాలలో ఆ శ్లోకాలు మాత్రమే ఉన్నాయా? ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. వేదములలోని అన్ని శ్లోకాలను ఎత్తి చెప్పాలి, అన్ని శ్లోకాలు నమ్మాలి. అప్పుడు మీ సాక్ష్యాన్ని మేము వింటాం. మీరేమో మీకు నచ్చని వాటన్నిటిని ప్రక్కన పెట్టి మీకు అనుకూలంగా గోచరించిన ఏదో 1-6 శ్లోకాలను మానెత్తిన రుద్ది దీన్ని బట్టి యేసును నమ్మండి అని చెబితే ఎలా వినాలండి? ఇది అవకాశవాదం కాదా? ఈజ్ ఇట్ నాట్ ఆపర్చునిజం అని ఎవరైనా విజ్ఞులు అడగవచ్చు, అడగాలి కూడాను. అలాంటి ప్రశ్నలు రావాలి. వస్తేనే సత్యం నిగ్గు తేలుతుంది. సత్యమును గూర్చిన సరైన అవగాహన కలిగిన ఉపదేశకుడు విమర్శలకు భయపడడు. విమర్శలంటే చాలా సంతోషంగా స్వాగతిస్తాడు. ఎందుకంటే అగ్నిలో కాల్చకపోతే బంగారం బంగారం అని నిగ్గు తేలదు. విమర్శల ధాటికి నిలబడకపోతే సత్యం సత్యముగా నిరూపించబడదు. గనక విమర్శలు కావాలి, ఎదురు ప్రశ్నలు రావాలి. అప్పుడే సత్యం నిరూపించబడుతుంది. ప్రియులారా, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. ఈనాడు అనేక మంది నాయకులు, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతలు, ఇతర మతాల ప్రవక్తలు, ఇతర మతాల గురువులు, యోగి పుంగవులు అనేక సందర్భాల్లో యేసు చెప్పిన మాటలను ఎత్తి ఉటంకిస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ వస్తుంది. క్రిస్మస్ పండుగ రాగానే దేశాధినేతలందరూ పత్రికా ప్రకటనలు ఇస్తారు. ఈనాడు మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం సాధించాలి అంటే యేసు బోధనలు పాటించటం ఒక్కటే మనకు శరణ్యం, అదొక్కటే మార్గం అని దేశ ప్రధాని మొదలుకొని మన గల్లీలో నాయకుల వరకు అందరూ ప్రవచిస్తూ ఉంటారు. సంతోషం. ఏమిటి నాయన యేసు బోధనలు, మనం అందరం ఆచరించాల్సిన బోధనలు ఏమిటి అని అడిగితే, యేసు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు. అది ప్రపంచ మానవాళికి కావలసిన ఉపదేశం. అలా చేస్తే ప్రపంచంలో హింస ఉండదు, అశాంతి ఉండదు, ద్వేషం ఉండదు, మత కలహాలు ఉండవు, జాతి వైరాలు ఉండవు. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నాడు. ఇలాంటి ప్రేమ, శాంతి తత్వం మనమందరము అనుసరించాల్సిన అవసరం ఉంది అని నాయకులు చెబుతారు. వారికి
మా ప్రణామాలు, సంతోషం. అవును, యేసు బోధనలు మనం పాటించాలి అన్నారు. ఏమిటా బోధనలు అంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాడికి ఇంకో చెంప చూపించు అని ఈ 2 సంగతులు ఎత్తి చెప్పారు. యేసు ఆ 2 సంగతులే చెప్పాడా? ఇంకేమీ చెప్పలేదా? యేసు బోధలు పాటించాలి అన్నారు కదా మహాశయ. నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవడు మోక్షానికి రాడు అని యేసు చెప్పాడు. అది కూడా పాటిద్దామా వద్దా? నన్ను గూర్చిన సువార్త ప్రపంచమంతటికి ప్రకటించండి. నన్ను గూర్చిన వార్తను నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు అన్నాడు యేసు. అది పాటిద్దామా వద్దా? నేనే మార్గమును అని యేసు చెప్పిన మాట మీద లక్ష్యం లేదు. నన్ను నమ్మి బాప్తిస్మం పొందండి అని చెప్పిన మాట మీద లక్ష్యం లేదు. ప్రపంచ నాయకులకు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించనే మాట ఒక్కటే కావాలి. ఇది అవకాశవాదం కాదా? నన్ను నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందండి, మిమ్మల్ని నరకము నుండి తప్పిస్తానన్నాడు యేసు. పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అన్నాడు యేసు. ఆ మాటలు అక్కర్లేదు కానీ, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పు అనే మాట ఒక్కటి పట్టుకొని వేలాడతారా? అవకాశవాదం కాదా? ప్రియులారా, తనకు నచ్చిన దానిని, తనకు అనుకూలమైన దానిని మాత్రమే స్వీకరించి, తనకు కంటగింపుగా ఉన్న వాటిని, కంటకప్రాయంగా ఉన్న వాటిని వదిలేయడం, విస్మరించడం అనే అవకాశవాదం అనుసరించని నాయకుడే లేడు. ఇలా చెబుతున్న కారణం ఏమిటంటే, అవకాశవాదము అని మమ్మల్ని విమర్శించిన వారు కాస్త అటుపక్క కూడా చూసుకోండి అని విన్నవించడానికే. ఈ నాయకులందరిది అవకాశవాదం, కానీ మాది అవకాశవాదం కాదు. వేదాలలో యేసును గూర్చి, యేసు పోలికలను మనకు స్ఫురింపజేస్తూ వ్రాయించబడిన వేదోక్తులు, దేవోక్తులు, సత్యదేవుని గూర్చిన సాక్ష్యములు అనేకము వేదాల్లో ఉన్నాయి అని మేము నమ్మడం, మేము చెప్పడం యథార్థమైన సాక్ష్యమే కానీ అతిశయోక్తి కాదు, అవకాశవాదం అసలే కాదు. యేసును గూర్చి వ్రాయబడ్డ కొన్ని సంగతులు, కొన్ని వచనాలు, కొన్ని మంత్రములు, కొన్ని శ్లోకములు, వాటిని మాత్రమే మేము ఎత్తి చెప్పడానికి ఒక స్పష్టమైన, ఖచ్చితమైన, న్యాయమైన, సమంజసమైన కారణం ఉన్నది ప్రియులారా. ఆ కారణమేమిటో విన్నవించడానికే ఈ సందేశాన్ని అంకితం చేశాను. ప్రియులారా, మనము చదివినటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 41:21. ఆ వచనంలో దేవుడు అంటున్నాడు, మీ రుజువు చూపించుడి. మీ రుజువు ఎక్కడా అని యెహోవా అడుగుచున్నాడు. బైబిల్లోని దేవుని పేరు యెహోవా. యెహోవా అనే మాట మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు అనుకోండి పోని. మీ రుజువు చూపించుడి అని ఆయన అడుగుచున్నాడు. ఇక్కడ వివాదం ఏమిటి? ఆయన పిలుస్తున్నాడు, వ్యాజ్యమాడుడి, కమ్ లెట్ us రీజన్ టుగెదర్. మనం వాదించుకుందాం రండి, తర్కించుకుందాం రండి అని ఆ దేవదేవుడు పిలుస్తున్నాడండి. బైబిల్లో చెప్పింది వినండి, నమ్మండి, చరిత్ర అడక్కండి, ఎక్కువ మాట్లాడితే కళ్ళు పోతాయి అని చెప్పేది కాదు బైబిల్లోని బోధ. చెప్పింది వినండి, చరిత్ర అడగండి, కారణాలు అడగండి, నిరూపణ అడగండి, రుజువులు అడగండి, నిరూపణలు ఏమిటి అని ప్రశ్నించండి. వ్యాజ్యం ఆడండి అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియులారా, వ్యాజ్యం ఆడండి, వాదించండి, మీ రుజువులు చూపించండి
అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే, బైబిల్లో ఉన్న దేవుడు నేనే దేవుడను మరి ఏ దేవుడు లేడు అని అంటున్నాడు. అలా నువ్వు చెప్పుకుంటే సరిపోయిందటయ్యా? నీవు దేవుడు అని నువ్వు చెప్పుకుంటే సరిపోయిందా? మాకు దేవుళ్ళు ఉన్నారు. అయినా అలా చెప్పుకోవడం తప్పు కాదు. అహం అనేది తప్పు కదా. నేనే అని నిన్ను నువ్వు హెచ్చించుకుంటేలాగా మేము హెచ్చించాలి. కానీ ఎవడైనా మనిషి నేను ఒక్కడనే గొప్పవాడిని, మిగతా వాళ్ళు ఎవరు కాదు అని అంటే వాడిని మంచివాడు అంటామా మనం? ఈ ధోరణి తప్పు కదా అని ఎవరైనా అడగొచ్చు. నేనే దేవుణ్ణని ఆయన అంటున్నాడు, నువ్వు దేవుడు కాదయ్యా అని మనుషులు అంటున్నారు. ఈ వివాదం తీర్చుకుందాం రమ్మంటున్నాడు ఆయన అని పిలిచి ఏమన్నాడంటే, నేనే దేవుడును అనడానికి నా దగ్గరున్న రుజువులు నేను చూపిస్తాను. నేను దేవుణ్ణి కాను అనడానికి మీ దగ్గర ఏం రుజువులు ఉన్నాయో మీరు చూపించండి అంటున్నాడు ఆయన. ఈ మాట అంటూ ఆయన ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటంటే, మీ రుజువులు చూపించడానికి మీరు ఒక పని చేయాలి. అదేమిటంటే, జరిగిపోయిన వాటిని, పూర్వమైన వాటిని విశదపరచండి. లేకపోతే జరగబోతున్న వాటిని, భవిష్యత్కాల సంఘటనలు చెప్పండి. రాబోయే సంగతులు చెప్పండి, భవిష్యత్తును చెప్పండి. అప్పుడు మీరు దేవుళ్ళని మేము ఒప్పుకుంటాం.